హలో హాయ్ నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు బ్యాచిలర్స్ కోసము స్టూడెంట్స్ కోసము చాలా ఈజీగా చేసుకునే నెయ్యితో చేసిన కోడి పులావ్ చూపిస్తున్నాను అన్నమాట కుక్కర్లో. అయితే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి బిర్యానీ కన్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనము అది చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఎవరు చేసుకున్న చిన్న పిల్లలు చేసుకున్నా కూడా కరెక్ట్గా చూస్తే వచ్చేస్తుంది అనమాట ఈ పులావ్ని. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే నేను ఫస్ట్ మనం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ అవి ఇవి, ఇంకా మనం బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. అయితే నేనేం చేసిన అంటే ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్న, చికెన్ తీసుకొని వాష్ చేసుకున్నా. ఇక్కడ నిమ్మకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నా, 1 గ్లాసు నార్మల్ రైస్ తీసుకున్నా అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నానబెట్టుకున్నా. అవి నానాలి, నానితే మనకు బాగా వస్తుంది అనమాట పులావు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడ మీకు తెలుసు కదా నేనేం చేస్తా, అల్లం వెల్లిపాయ మాత్రం ఫ్రెష్ అనమాట. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లిపాయ కూడా రుద్దుకున్నా. ఓకే, నెక్స్ట్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను నెయ్యి వేసుకుంటున్నా. ఆయిల్ ఆల్రెడీ వేసుకున్నా, నెయ్యి వేసుకుందాము. నెయ్యి పులావ్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ లాస్ట్ కూడా నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో చూడండి షాజీరా, చెక్క, లవంగ, సోంపు, జీలకర్ర, ఇలాచి అండ్ రాతి పువ్వు ఇవన్నీ వేసుకున్నా అనమాట. సోంపు, జీలకర్ర మెయిన్, అది అన్నీ వేసుకోవాలన్నమాట ఇవన్నీ. ఇంకా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ మాత్రం బాగా వేగాలంటే మన బిర్యానీ రైస్కి ఎట్లా వేగుతుందో అట్లా నేను ఒక 2 చెంచాల ఉల్లిగడ్డ అయితే వేయించుకున్నా చూడండి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ని వేసుకుందాము. ఓకే, నేనైతే నైట్ టైం కాబట్టి ఒక 1/2 కిలో చికెన్ని వేసుకున్నా. ఇక్కడ ఉప్పు, పసుపు, మిర్చి పౌడర్ వేసుకుంటున్నా. ఇది బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి అనమాట, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని నూరుకున్న పేస్ట్, పచ్చిమిర్చి. ఓకే, ఇది బాగా మగ్గాలి. నేను లెంత్ లేకుండా మగ్గింది చూపించట్లేదు మీకు. ఇప్పుడు దీనిలో పెరుగు వేసుకున్నా. నెక్స్ట్ పెరుగు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు స్టవ్ బంద్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 నిమ్మకాయలు అయితే పిండుకున్నా, అంటే సగం సగం అవి పిండేసుకున్నాను అనమాట. కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నా. ఇప్పుడు మన రైస్ని అందులో వేసుకుందాము. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెయ్యిని వేసుకోవాలి ఈ పులావ్ రైస్లో. నెక్స్ట్ ఇంకా మనం కలుపుకొని కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. ఇప్పుడు కలుపుకొని ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ ఉప్పునైతే చూసుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత కలపడానికైతే రాదు, అందుకనే ఉప్పును చూసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకున్నా. ఓకే, నాకైతే కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి తెరిచి చూసుకోవాలి. ఇంకా కొంచెం పచ్చి పచ్చిదనం ఉన్నప్పుడు మనము మూత తీసి కూడా దమ్ముకు పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకసారి కిందికి పైకి కలుపుకొని మనం ఏం చేయాలంటే విజిల్ లేకుండానే మూత తీసి దమ్ముకు పెట్టుకోవాలన్నమాట. ఎంత బాగా వచ్చింది చూడండి, ఎక్కువ మెత్తగా కూడా రాలేదు. మీకు ఇంకా పొడిగా కావాలనుకుంటే 1.5 వాటర్ పోసుకోండి. నేను 1.5 పోసుకున్నా, అంటే 2 గ్లాసులకు 3 గ్లాసులు పోసుకున్నా అనమాట. నాకైతే నెయ్యితో చేసిన కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా దమ్ము కూడా అయిపోయింది అనమాట. బ్యాచిలర్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే నేను